ఇరాను నేను ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఆ విమానం కూల్చేశాను, ఈ విమానం కూల్చేశాను, 3 విమానాలు కూల్చాను, 4 విమానాలు కూల్చాను, 5 విమానాలు కూల్చానని చెప్తోంది. వాస్తవానికి మాదేమి కూలలేదని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద ఇజ్రాయెల్ స్పష్టతనిచ్చింది. మేము ఇరాన్‌కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో ఏదైతే వాళ్ళ రాడార్ వ్యవస్థలో ఒక వైరస్ చూపించామో, ప్ర దాంట్లోకి చొప్పించామో, అది మా విమానం కనబడ్డటువంటి సందర్భంలో మా విమానాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసినట్టుగా వచ్చేస్తది. మేము ఏ విమానం అక్కర్లేదు. కానీ ఇందులో మాత్రం విమానం కనబడ్డట్టు ఉంటది. ఆ పైన వీళ్ళ మిస్సైళ్ళెళ్ళి గాల్లో దాడులు చేస్తాయి. అయి వృధాగా పడిపోతాయి. ఇదొక వైరస్. ఇదొక ఫేక్ నేరేటివ్ క్రియేట్ చేసేటటువంటి వైరస్సు. దాంతో ఈళ్ళ రాడార్ మీద బొమ్మలు తీసుకొని దాన్నే చూపెట్టుకుంటున్నారు ప్రపంచానికి తప్ప, డ్రామాలు తప్ప ఏమీ లేదు. వాళ్ళని ఎక్కడ ఇరికిచ్చాలో అక్కడ ఇరికిచ్చామని ఇజ్రాయెల్ చెప్తుంది. అదంతా కట్టుకథలు. మేము కూల్చిన విషయం తెలిసిన తర్వాత ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి పైలట్లు ప్రాణాలు కూడా కోల్పోయారన్న విషయం తెలిసిన తర్వాత ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇరాన్ చెప్పేది. మేము ఏ తప్పుడు కథనాలు కాదు, నిజంగా వాళ్ళు కూల్చుంటే వాళ్ళ దేశంలో ముక్కలు పడాలా, లేకపోతే మా వాళ్ళ శవాలు ఉండాలి కదా, అదేదో చూపెట్టండి అంటుంది ఇజ్రాయెల్.